హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. మన ఇంటి వంటలు అయితే ఈరోజు 5 రకాల పొడులతో మనం సున్నుండ తయారు చేసుకుంటున్నామండి. పొట్టు మినపప్పు తీసుకొని చక్కగా వేయించుకొని మనం కాసేపు ఆరాక బరగ్గా మిక్సీ పట్టుకొని దాంట్లో పంచదార పొడి, బాదం పప్పు పొడి, జీడిపప్పు పొడి, పిస్తా పప్పు పొడి, యాలకులు కొంచెం మనకి ఇష్టమైతే వేసుకోండి యాలకుల పొడి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. అలా వేసుకొని మనం మొత్తం కలగలుపుకొని చక్కగా పంచదార పొడులన్నీ పిండికి పట్టేటట్టు కలుపుకొని తర్వాత మనం నెయ్యి కాచుకొని మనకి ఎన్ని ముద్దలు అయితే చేస్తామో ఫస్ట్ ఎక్కువ ఒకసారి నెయ్యి పోయకుండా మనం చేసేదాన్ని బట్టి 4-5 ముద్దలు కలపాలి అనుకున్నప్పుడు అలాగ కొంచెం కొంచెంగా మనం ముద్ద రౌండ్ వచ్చేటట్టు కలుపుకొని చక్కగా మనం అలాగా సున్నుండ తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సున్నుండలకి మెయిన్ బాగా మెత్తగా ఉండకూడదు. మినపప్పు పిండి మట్టికి కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది.